దారిలో మరొక పల్లె తగిలింది. ఆ ఊరి ప్రజలు చెంచుల కన్నా కోయిల కన్నా హీనజాతిగా పరిగణించబడతారట. సుమారు 50 సంవత్సరాల క్రితం గురువుగారు వారిని చూచేనాటికి వారిలో నరమాంస భక్షణ ఆచారంగా ఉండేదట. అటువంటి వారిని గురువుగారు సంస్కరించి ఆ ఆచారాలను రూపుమాపారు. ఈనాడు గురువుగారితో వర్మగారు ఆ ప్రాంతాలు చూడబోయినాడు ఆ ఊరివారు అడవిలోంచి ఒక బాట వేశారు. పూలలతలను ఆర్చిలుగా తోరణాలుగా దారికి పైన అడ్డంగా వేశారు. అలా ఊరి వెలుపల నుంచి గురువుగారి మేన వాళ్ళ ఇళ్లదాకా చేరే బాటంతా తోరణాలతో అలంకరించారు. మామూలుగా జాతివారి ఆచారంలో వాళ్ళ ఆడవాళ్ళు పరాయి వాళ్ళు ఎదుటికి రారట. అటువంటిది గురువుగారిని దర్శించి నమస్కరించడానికి ఆడవారు గుంపులుగా కూడారు. గురువుగారికి ఆనందోత్సాహాలతో వారంతా స్వాగతం చెప్పారు. గురువుగారు కూడా ఎంతో ప్రేమతో నిండిన నయనాలతో వాళ్ళ భక్తి ప్రేమలకు బదులు చెబుతూ తాను తిరిగి వచ్చేటప్పుడు ఆగుతానని, ఇప్పుడు తొందర పని మీద వెడుతున్నానని చెప్పి తనకు మేనా మోసేందుకు 6 మనుషులు కావాలని చెప్పారు. తర్వాత తనకు తనతో వస్తున్న వారికి కాఫీ తెమ్మన్నారు గురువుగారు. ఆ ఊరివారు వంటకు కావలసిన సామగ్రి పొయ్యి ఇచ్చారు. గురువుగారి పరివారంలోని వంటల స్వామి అందరికీ కాఫీ చేసి ఇచ్చారు. కాఫీలయ్యాక ఊరిలోని ఒక్కొక్కరు మనిషికి 2 నారింజ పండ్ల చొప్పున అందరూ గురువుగారికి పండ్లు సమర్పించారు. వర్మగారిని ఆటలు పట్టించడానికో ఏమో గురువుగారు ఊరివారందరికీ వర్మగారిని విశాఖపట్నం నుంచి వచ్చిన గురువుగారు అని పరిచయం చేశారు. అంతే, ఆ జనమంతా వచ్చి వర్మగారికి దండలు వేశారు, పండ్లు ఇచ్చారు. ఆయన గురువుగారిని కాదు, గురువుగారు చెప్పిన గురువుగారితో వచ్చిన గురువుగారిని. అంతా బయలుదేరేసరికి పండ్లతో గంపలు నిండిపోయాయి. అయినా ఊరి ఆచారంలో అట్లా ఇచ్చినవి కూడా తీసుకోకపోతే చులకన చేసినట్లట. అందుకని ఊరు దాటిపోయేదాకా తీసుకుని ఆ తర్వాత అక్కడక్కడ ఒక్కొక్క పండు జారవిడిస్తూ భారం తగ్గించుకుని ఆ తర్వాత గ్రామంలో జరగనున్న సత్కారాలను స్వీకరించుకునేందుకు అవకాశం కల్పించుకున్నారు. ఆ తర్వాత మరో పల్లె చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. ఆ ఊరివారు గురువుగారిని పూలదండల్లో ముంచెత్తేశారు. వారట్లా ఆయనను గౌరవించి పరవశులు అవుతుంటే వారిని చూస్తూ ప్రేమను ఆశీర్వచనాన్ని వారిపై కురిపిస్తున్న గురువుగారి ముఖం ఒక వింతైన అలౌకిక తేజస్సుతో కరిగించిన బంగారు వెన్నెలు విరజిమ్మింది. ఆ తరువాత అక్కడి నుంచి సుమారు 3 లేక 400 గజాల దూరంలోకి వర్మగారిని తీసుకెళ్లి గురువుగారు ఒక రమణీయమైన ప్రకృతి దృశ్యాన్ని చూచి ముగ్ధుడవుతున్న వర్మగారితో ఇలా అన్నారు: నేను బర్మా చూచాను, ఇంకా చాలా ప్రదేశాలు చూచాను, కానీ ఇంతటి ప్రకృతి సౌందర్యం, ఇంత అందమైన దృశ్యం నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు మనం నిలిచి ఉన్నది సరిగా వింధ్య ప్రాంతానికి నడిబొడ్డు. ఇదే దండకారణ్య మధ్యమము. శ్రీరాముడు సంచరించిందంతా ఈ ప్రాంతమే. ఇక ఈ ప్రాంతం చూచావు కనుక ఇంక ఏ ప్రదేశాలు పవిత్రమైనవి కానీ రమణీయమైనవి కానీ నీవు చూడనవసరం లేదు. అటువంటి ప్రదేశం ఇది. ఈ మాట చెబుతున్న గురువుగారి దృష్టి ఏనాటినో తమ స్మృతులనే తిరిగి చెప్తున్న వారిలా ఉంది. ఆ ముఖము మాట చూస్తుంటే ఆ మాటల వన్న వర్మగారికి వెంటనే ఒక భావపరంపర మెదిలింది. మొదట విశాఖపట్నంలో కృష్ణమాచారి గారు ప్రతివారము చేసే సంస్కృత భారత ప్రసంగంలో అరణ్యపర్వం చదువుతుంటే ఒక సన్నివేశంలో ఇలా ప్రస్తావించబడి ఉంది: సరిగ్గా ఎక్కడ మామూలు అరణ్యం మాత్రమే స్థూలనేత్రాలకు గోచరిస్తూ ఉండి అదే చోట ఒక దివ్య దృష్టికి మాత్రమే గోచరమయ్యే ఒక ఋషాశ్రమం ఉంది. ధౌమ్యుడు ధర్మరాజు మాత్రమే ఆ ఆశ్రమాన్ని వాళ్ళ జ్ఞానదృష్టితో చూడగలిగి గౌరవంతో పాదరక్షలు కాళ్ళనున్నవి విడిచేస్తారు. అది జ్ఞాపకం వచ్చి వర్మగారు గురువుగారిని అడిగారు: నిజంగా అలాంటి ఆశ్రమాలు చర్మచక్షువులకు అగోచరంగా ఉంటాయా, లేక కేవలం కవి కల్పించినవేనా అని. ఇప్పుడు మనం సాగుతున్నది సరిగ్గా అట్లాంటి ఆశ్రమ ప్రాంతమే బాబు అన్నారు. అట్లాంటి ఆశ్రమాలుండే మాట వాస్తవమే. అయితే అందరికీ వాటిని దర్శించడం సాధ్యపడదు. అయితే బాబుగారు, నేను కూడా చూడడానికి వీలు పడదా? ఇంకా ఆ మాటలకు గురువుగారు బదులు చెప్పక మౌనం వహించడం కానీ, లేక అది తిను ఇది తిను అంటూ మనస్సును మరో విషయంలోనికి మళ్లించడం కానీ చేశారు. ఇది గురువుగారి అలవాట్లలో ఒకటి. అది నాకు అనుభవం ఉంది. ఆయన చెప్పదలుచుకోని విషయం గురించి మనం అడిగితే మాట్లాడరు. అంతే, ఎన్నిసార్లు అడిగినా ఏమిటి అన్న ప్రశ్న విని మౌనం వహిస్తారు. లేకపోతే చిరునవ్వు నవ్వి ఏమిటో అంటారు. అదీ కాకపోతే మనలను ఇంకొక మాటలతో మాయ చేసి మరిపిస్తారు. అంతేకాని అది నీవు అడగకూడదు, నేను చెప్పను అని మాత్రం అనరు. తిరిగి మళ్ళీ ప్రయాణం సాగుతుంటే దారిలో అక్కడక్కడ అడవి మధ్యలో ముగ్గులు వింత వింతగా వేసి ఉండడం వర్మగారు చూచి తోటివారిని అడిగారు అదేమిటి అని. అప్పుడు వాళ్ళు చెప్పారు: ఆ అడవిలో మంత్రాలు నేర్చిన వారు చాలామంది ఉన్నారని,
ఈ ముగ్గులు వాళ్ళు ఎవరి మీదో వారి మంత్రాలను ప్రయోగం చేయడానికి వేసినవని. ఆ దారికి ఒక ప్రక్క ఎత్తైన పర్వతం, రెండో ప్రక్క లోయలో నది ఉన్నాయి. దానికి తోడు కన్ను పొడుచుకున్న ఏమీ కనిపించినంతటి చీకటి. ఉన్నట్లుండి గురువుగారు అకస్మాత్తుగా వర్మగారిని గుర్రం దిగి కొంత దూరం నడిచి రమ్మన్నారు. అట్లానే వర్మగారు కొంత దూరం నడిచేటప్పటికి ఆ దారికి అడ్డంగా ఎత్తైన మరొక పర్వతం కనిపించింది. గురువుగారు చేరవలసిన ఊరు సరిగ్గా ఆ పర్వతానికి వెనుక ఉంది. దారి కొండను చుట్టుగాని ఆ ఊరు చేరదు. మేనా మోసేవారు తాము ఆ కొండను ఎక్కి దాటడం కష్టమని కొండను చుట్టిగాని ఆ ఊరు చేరడానికి గురువుగారు అనుమతిని కోరారు. గురువుగారు అందుకు ఒప్పుకొన్నారు. ఆ బోయలు చాలా వేగంగా నడవడం వల్ల శ్రీ వర్మగారు అంత వేగంగా నడవలేకపోయినందువల్ల గురువుగారి బృందం చాలా ముందుకు వెళ్ళిపోయారు. శ్రీ వర్మగారు ఆయన బృందం వారు 5గురు చాలా వెనకబడ్డారు. ఇంతలో ఆ బృందంలోని ఒకడు, మనం ఈ పర్వతం ఎక్కి దాటితే బాగుంటుంది, తొందరగా చేరవచ్చు అన్నాడు. వర్మగారు సరేనన్నారు. అట్లాగే ఎంతో కష్టంతో 150 గజాల కొండనెక్కారో లేదో చలి, విసురుగాలి, సన్నని జల్లు ప్రారంభమయ్యాయి. వారితో కూడా ఉన్న ఒక పెట్రోమాక్స్ లైట్ ఆరిపోయింది. దానికి తోడు ఆ బృందంలోని వంటస్వామికి దృష్టిమాంద్యమున్నది. పురోహితుడు పిరికివాడు కూడా. ఆ పల్లికాండ్రలోని 2 చాలా ముందు పోసాగారు. వర్మ మరొక 2 కొంత వెనకబడ్డారు. ఇంకెంత దూరం పోవాలి అని అడిగారు వర్మగారు. ఎంతో లేదు, 2 మైళ్ళుంటుంది అన్నాడు ఆ పల్లిగాడు. బృందంలోని తక్కిన వారు బాగా ముందు వెళ్లడంతో ఆ పల్లెవానికి ధైర్యం సడలుతోందని గ్రహించిన వర్మగారు అతనికి ధైర్యం చెబుతూ ఇలా అన్నారు. నా చేయి పట్టుకుని నడువు. మనకేదైనా ప్రమాదం జరిగితే గురువుగారు వాళ్లను మరి ప్రాణాలతో విడువరు, కనుక మనం భయపడనక్కర్లేదు. కొన్ని క్షణాలు మౌనం వహించిన ఆ కొండవాడు అన్నాడు, ఈ అడవి భయంకరమైన ఎలుగుబంట్లతో నిండినది. అందులోనూ అవి సంచరించేది రాత్రి సమయంలోనే. అందుకని మనం నడిచేప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ నడుద్దాం అన్నాడు. అలా కొద్ది దూరం సాగే లోపలే వర్మగారు కాలు జారి క్రింద పడ్డారు. తిరిగి లేచి కుంటుకుంటూ నడక సాగించారు. ఒక్క క్షణం వర్మగారికి కూడా ఆ కారు చీకట్లో అడవిలో నడుస్తుంటే ధైర్యం సడలింది. కానీ ఆయన తిరిగి ముమ్మారు తన గురువు మాస్టర్ సివివి గారిని స్మరించారు. వెంటనే బాట కొంచెం వెలుగుతో కనిపించింది. మరికొంతసేపటికి చల్లటి నీటి బుగ్గలో దిగి నడవవలసి వచ్చింది. ఆ ప్రాంతం బాగా బురదగా కూడా ఉంది. అందుకని వర్మగారు తన పరివారంలోని కొందరిని ముందుగా ప్రక్కపల్లి నుంచి లాంతలు తెమ్మని పంపారు. ఆ వెళ్ళిన మనుషులను అప్పటికే ఆ ఊరు చేరిన శ్రీ గురువుగారు కేకలు వేసి లాంతర్లు ఇచ్చి పంపారు. చివరకు వర్మగారు ఆ ఊరు చేరేసరికి రాత్రి 1 గంట అయింది. శ్రీ గురువుగారు విశ్రమించకుండా తలుపు దగ్గర నిలబడి ఎంతో ప్రేమతో వర్మగారి కోసం ఎదురు చూస్తున్నారు. వర్మగారికే తర్వాత వింతగా తోచిన మార్పు ఒకటి ఆయన మనస్సులో కలిగింది. అప్పటి వరకు శ్రీ గురువుగారి పట్ల ఉన్న కొత్త బిడియము, భయము అన్నీ అకస్మాత్తుగా మాయమై ఎంతో చనువుగా ఉండగలిగారు. అప్పుడు అక్కడ చేరిన గ్రామస్తులను శ్రీ గురువుగారు తమకు ఒక ఇంటిని శుభ్రం చేసి ఇమ్మని చెప్పారు. తర్వాత చలి కాచుకోవడం కోసం చలిమంట వెలిగించమన్నారు. ఆ చలిమంట ముందు కూర్చుని భోజనానికి ఏర్పాట్లు చేయమని ఆ వంటవానితో చెప్పారు. వేడి నీళ్లతో కాళ్ళు కడుక్కొని కూర్చున్న గురువుగారు అకస్మాత్తుగా ఏదో తెలియని కారణంగా చాలా బాధపడుతున్నట్లుగాను, రెస్ట్లెస్గాను, అనీజీగాను కనిపించారు వర్మగారికి. వర్మగారు ఆశ్చర్యపడుతూ అన్నారు, గురువుగారు తమకు ఒంట్లో బాగోలేనట్లుందే. గురువుగారు ఏమీ లేదే. వర్మగారు నాకు తెలుసండి, మీరెందుకో బాధపడుతున్నారో. ఎవరికో మిమ్మల్ని నమ్ముకున్న వారికి బాగా సుస్థి చేసి ఉంటుంది. వారి బాధను మీరు అనుభవిస్తున్నారు. ఇటువంటి చిత్రము మా గురువుగారిలో కూడా చూచానులేండి, అందుకని తెలుసు. గురువుగారు వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఇంతలో ఒక మనిషి వచ్చి ఆయనతో చెప్పాడు, ఆ రోజు పల్లకీ మోసిన వారిలో ఒకనికి మసూచికం, ఒళ్ళంతా పోసి తీవ్ర జ్వరము, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడని. తగ్గిపోతుందిలే పో అన్నారు గురువుగారు. ఆ వచ్చిన మనిషి కృతజ్ఞతతో ఆయనకు మరోసారి మొక్కి వెళ్ళిపోయాడు. ఆశ్చర్య ఆనందాలలో మునిగి తేలుతూ అటువంటి ఆయన దివ్యలీలను దర్శించే అవకాశం తనకు గురువుగారు కల్పించినందుకు ఆయనను వేనోళ్ల ప్రార్థిస్తుండగా వర్మగారితో గురువుగారు అన్నారు, ఆ మనిషి మనకు శరణాగతుడైనాడు. నేనట్లా చూస్తూ ఊరుకోవడం? మీ విశాఖపట్నంలోని జనంలో ఎవడన్నా చచ్చిపోయినా నాకు బాధ కలుగదు. కానీ ఈ పవిత్ర హృదయులైన గిరిజనులకు ఎంత చిన్న కష్టం కానీ జబ్బు కానీ కలిగినట్లు తెలిస్తే వెంటనే వాళ్ళ చెంతకు వెళ్ళవలసిందే. భోజనానంతరం గురువుగారు వర్మగారిని మీరేదైనా చదువుతారా అని అడిగారు. వర్మగారు అశ్వనీ దేవతల స్తోత్రము, శ్రీ సూక్తము మొదలైనవి 3:30 వరకు చదివారు. అప్పుడు మీకు నిద్ర వస్తోంది, పడుక్కోండి అన్నారు గురువుగారు.
కానీ వర్మగారు పడుకున్న కొద్దిసేపటిలో నిద్ర పట్టిన వెంటనే గురువుగారు లేపేశారు. అంటే ఊరికే తట్టి లేపడం అని కాదు, రామచంద్ర నిదుర లేవయ్యా అన్న భజన కీర్తన పాడుతూ తట్టి లేపారు. అట్లానే శ్రీ ధారమల్లీశ్వర శతకము, ఉత్తర రామచరితము మొదలైన వాటిలో నుంచి కొన్ని పద్యాలు మధురంగా గానం చేశారు. వర్మగారు లేచిన తక్కిన అందరూ నిద్రలో ఉన్నారు. కానీ వంటపంతులు లేచి వర్మగారితో అన్నాడు, మీరు శ్రద్ధగా ఆయన చదివేవి వింటారని తెలిస్తే ఆయన నిద్రపోరు, మనల్ని పోనీయరు, పడుకో అని. గురువుగారు వెంటనే అతన్ని నోరు మెదపవద్దని చెప్పారు. ఇట్లానే మరికొంతసేపు గడిచేసరికి సుమారు 400 మంది గ్రామస్తులు శ్రీ గురువుగారి దర్శనానికి వచ్చారు. అందరూ బియ్యం, నారింజకాయలు, అగరత్తులు తెచ్చిచ్చారు. ఆ తర్వాత అందరూ ఆయనకి నమస్కరించి ఆయన పట్ల గౌరవ చిహ్నంగా వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళ స్త్రీలందరూ జట్లుగా శ్రీ గురువుగారి సమక్షాన భజన, నృత్యము మొదలైనవి చేశారు. వర్మగారితో కూడా ఆ నృత్యాదులు చూస్తున్న ఒకరి మనస్సులో ఏ వికారపు తలంపులు కలిగాయో గాని శ్రీ గురువుగారు వెంటనే అతనిని ఉద్దేశించి అన్నారు, ఏం పంతులు, ఈ పడుచులు ఎంత అందంగా ఉన్నారో అనుకుంటున్నావా? జాగ్రత్త, నిలువున ప్రాణాలు తీస్తారు. కొత్త మగవాళ్ళెవరో వీళ్ళ స్త్రీలను ఎన్నడూ చూచి కూడా ఉండరు. సరిగా ఈ భజన మొదలైన కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి కబురు వచ్చింది, మసూచి సోకిన రోగికి పూర్తిగా వ్యాధి పోయిందని. ఆశ్చర్యానందాలతో ఆ వార్త వింటున్న వర్మగారిని ఉద్దేశించి శ్రీ గురువుగారు అన్నారు, ఏం బాబు, ఏమంటావని? నేను చెప్పాను కదండి, రాత్రంతా ఎన్ని బాధలు పడ్డామో చూచావుగా. నమస్కారం చేయించుకోవడం అంటే సామాన్యమైనది కాదు, చాలా ప్రమాదం. మామూలుగా మీకెవరికీ అర్థం కాదు. ఆయనను దర్శించిన కొంతమంది స్త్రీలు తమకు సంతానం కలిగేలా దీవించమని కోరారు. 2-3 మాత్రము ఆయన ఆశీర్వదించారు. వారు అలా గురువుగారిని కోరినప్పుడు వారి మాటలు చెడ్డ సంస్కారం గల అనుచరుడి మనస్సులో ఏదో దుష్ట ఆలోచనలు కలిగించాయిగా పోలు. అతని కేసి బాబుగారు కొంటిగా చూస్తూ, ఒక్కడిని నేనేం చేసేది, నేను బ్రహ్మచారిని, పంతులు పోనీ నీవు వెళ్ళి చూడు అన్నారు. ఆ పంతులు సిగ్గుపడిపోయాడు. తర్వాత వర్మ బృందమంతా తిరిగి గుర్రాల మీద ఎక్కి గురువుగారితో ప్రక్క ఊరు చేరారు. దారిలో వర్మగారు గుర్రం మీద నుంచి 2 సార్లు జారిపడ్డారు. తరువాత ఒక ఇల్లు చేరారు. గురువుగారు వాకిట్లో ఒక మంచం మీద కూర్చుని ఇల్లంతా కలిజోడడం మొదలుపెట్టారు. ఆయన ముఖము ఒక అసామాన్య వర్చస్సుతో వెలిగిపోవడం చూచి వర్మ ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపట్లో గురువుగారి మాటను అనుసరించి ఆ ఊరివాళ్లు చిలకడ దుంపలు కాల్చి వారికిచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు శ్రీ గురువుగారు తమ కార్యక్రమం గురించి మాట్లాడలేదు. అయినా ఆయన వైఖరి చూస్తే ఆయన మౌనంగా ఆంతర్యంలో తమ అలౌకిక కార్యాన్ని సంకల్పమాత్రంతో చక్కదిద్దుతున్నట్లు వర్మగారికి తోచింది. అలా తమను గమనిస్తున్న వర్మగారితో గురువుగారు అన్నారు, ఏమిటి ఆలోచిస్తున్నా వర్మబాబు? ఏమీ లేదు, మిమ్మల్ని చూస్తున్నానంతే. ఓహో అలాగా అని కళ్ళు మూసుకొని చాలాసేపు కూర్చున్నారు. తర్వాత చివాలును లేచి తొందరగా 3 మేకులను తేవవలసిందని అక్కడ వారిని ఆజ్ఞాపించి తన చొక్కా తీసేశారు గురువుగారు. కర్పూరం ముక్కలు ఒక్కొక్క కొబ్బరికాయ మీద ఒక్కొక్కటి పెట్టి తెచ్చిన మేకులో ఒకటి ఒక చోట నేలలో పాతారు. తర్వాత కొబ్బరికాయల మీద పెట్టిన కర్పూరం ముక్కలు వెలిగించి అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నారు. మొదటి కొబ్బరికాయను తమ మంచం క్రిందకి విసిరారు. తర్వాత ఒకటి దక్షిణానికి, మరొకటి ఉత్తరానికి విసిరారు. తర్వాత 8 కొబ్బరికాయలు 8 ఇళ్ల మీదకు విసిరారు. వెంటనే తమ మేనా దగ్గరికి వెళ్ళి అందులో కూర్చుంటూ పోదాం పదండి అన్నారు. బృందం అంతా తిరిగి ప్రయాణమైంది. మౌనంగా చూస్తూ ఉన్న వర్మగారి మనస్సులో ఏ ప్రశ్న మెదిలిందో గాని ఆయన వైపు తిరిగి ఏమిటి అని అడిగారు గురువుగారు. ఆయన చెప్పినదేదో తమకు సరిగా వినబడినట్లు. అప్పుడు వర్మ అడిగారు, నా అభిప్రాయం నిజమేనా చెప్పండి. అంతసేపు మీరు ఊరికే కూర్చున్నప్పుడు అక్కడ భూతాలన్నింటినీ ఒక్కచోటికి ఆవాహన చేసి నిలిపి వాటిల్లో ఉత్తమగతిని కోరిన వాటిని కరుణించి పంపేసి అవి తిరిగి రాకుండా మేకులు నేలలో దించడంతో దిగ్బంధం చేశారు కదా. అవేవి తిరిగి మరింకెప్పుడు ఆ ప్రదేశాన్ని సమీపించలేవా? తాము చెప్పదలసిన విషయమైతే ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వక మిన్నకుండే గురువుగారు ఈసారి కూడా మెదలకుండా ఊరుకున్నారు. కొన్ని క్షణాలాగి ఇలా అన్నారు, వర్మబాబు, ఆచార్యబాబు గట్టివాడు. అదే మాట కొంతసేపటి తర్వాత తిరిగి అన్నారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకల్లా తిరిగి బస చేశారు బృందం అంతా. ఆ తర్వాత యథావిధిగా భోజనాలయ్యాయి. ఊరివారంతా గురువుగారి గౌరవార్థం ఆటలు పాటలతో కాలం గడిపారు. అవి చూస్తున్న వర్మగారికి కాసేపటికి ఒక ఆలోచన వచ్చింది. ఈయన ఏమేమో చేస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు, కానీ నాకేమీ బోధించడం లేదే అని ఆయనకు అలానే కునుకు పట్టింది.
కొంతసేపటికి గురువుగారు ఆయనను నిద్రలేపి, అలా బయటకు పోయి చూచిరా, అయితే ఈ ఆవరణం దాటి దూరం పోవద్దు, పులి తిరుగుతోంది అన్నారు. వర్మగారు ఇంతలో లఘుశంకకు బయటకు వెళుతుండగా తిరిగి గురువుగారు అన్నారు, గురువు మాట ఉల్లంఘించకూడదు. తిరిగి వచ్చిన వర్మ గురువుగారిని అడిగారు, అయ్యా, మేము కొండ మీద దారి తప్పినట్లు మీకు తెలుసా? తెలుసన్నట్లు చిరునవ్వుతో తల ఊపారు గురువుగారు. అయితే అలా ఎందుకు జరగనిచ్చారు? నీకేమీ ప్రమాదం జరగదు కదా. తిరిగి ఇద్దరూ మౌనంలో మునిగిపోయారు. వర్మగారికి నిద్ర ముంచుకు వస్తోంది. కళ్ళు ఎంత తెరచి ఉంచుదామన్నా మూతపడుతున్నాయి. అలా కునుకుపట్టిన కొన్ని నిమిషాలకు గురువుగారు మళ్ళీ పిలిచారు, వర్మబాబు, వర్మబాబు, నిద్రపోతున్నావా? అవును అన్నారు వర్మ కొంచెం విసుగ్గా. నిద్రపోతే పురుషుడే కాదు, ఎవడైనా సరే. పురుషుడంటే ఎవరో తెలుసా? తెలియదు. అయితే నేను చెబుతానుండు. ఎప్పుడూ నిద్ర అసలు పోనివాడే పురుషుడంటే. ఎత్తైన పర్వతం, దాని శిఖరాన ఒక ఆశ్రమం ఉందనుకో. అందులో ఒక ఋషి కూర్చుని క్రింద లోయలోకి చూస్తున్నాడనుకో. కింద ప్రవహిస్తున్న 3 సెలయేళ్లను తాను పైనుంచి ఒకసారి ఎలా చూడగలడో, అలాగే నిద్ర, మెలకువ, స్వప్నావస్థలు మూడింటిని వాటికి అతీతంగా తానుండి వాటి చేత తాకపడక వాటిని గుర్తించగలవాడెవడో వాడే పురుషుడంటే. లేనివాడు పురుషుడు కాదు. అయితే గురువుగారు, మీరు నిద్రపోరా? కొంచెం కొంటిగా చనువుగా అడిగారు వర్మగారు. మీ దాకా ఎందుకు? నేనొక సన్యాసిని కూడా చూడలేదు నిద్రపోని వాడిని. నిద్రపోయే మనిషి మనిషే కాడు, పడుకునే గుర్రం గుర్రమూ కాదు. బాబు, నేను నిద్రపోయి 40 ఏండ్లు దాటిపోయిందంటే నమ్ముతావు అంటూ వెంటనే సంభాషణ మళ్లించి, నన్ను మీరు యవ్వనంలో చూచి ఉండవలసింది. వంట పాత్రలు, సామానులు అన్నీ ఒక సైకిల్కి కట్టి అది నడిపించుకుని కొండకి అడ్డం పడి పైకెక్కి ఆ శిఖరాన కావలసినంత కాలం ఉండి చివరకు అన్నిటినీ తీసుకుని తిరిగి రావడమే. అప్పటి దేహకాంతి జనానికి వింతగా తోచేది. రాత్రిళ్ళు కొండ మీద నేను సంచరిస్తుంటే దూరాన ఉన్న పల్లెవాళ్లకు నా దేహం కొండ మీద పెట్రోమాక్స్ దీపంలా వెలుగుతూ కనిపించేదట. వర్మ, మీరు చెప్పిన యోగస్థితి, నిద్రను జయించే స్థితి నాకెప్పుడైనా వస్తుందంటారా? గురువుగారు, వస్తుంది. కానీ పతంజలి మహర్షి చెప్పిన యమనియమాలు అభ్యసించాలి. అదంతా గురుకటాక్షం వల్ల వస్తుంది. అంతవరకు జన్మలుంటాయి. వర్మ, అయితే ఎప్పుడు బాబు నాకు ఆ స్థితి కలిగేది? గురువుగారు, అది అడగవద్దు. నీ చేత నేను చేయిస్తాను. చూడు, చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాను. నీకు తిరుగులేదు. నీవు అమెరికా వెళతావు, నీకు సమస్తం వస్తుంది. వర్మ, అంతా మీ దయ, ఆచార్యబాబు గారి దయ. గురువుగారు, ఎప్పుడూ ఆచార్యబాబు మాట వింటుండు. తర్వాత వర్మ గురువుగారి ప్రక్కనే కూర్చుని ఉన్నారు. ఊరి ప్రజలంతా వచ్చి తండోపతండాలుగా గురువుగారి పాదాలు తాకి నమస్కరించి వెళ్ళారు. అది చూస్తూ ఆశ్చర్యానందాలను పొందుతున్న వర్మగారితో అన్నారు గురువుగారు, నేను వింధ్య ప్రాంతంలో ఎక్కడ తిరుగుతున్నా ఇలానే జరుగుతుంది. అందుకే నేను బస్తీలకెన్నడూ రాను. వీళ్ళందరికీ దేవునికి అగరత్తు పెట్టడం నేనే నేర్పాను. వీళ్లలో కొన్ని జాతులకు నరమాంస భక్షణ, అందుకోసం నరహత్య అలవాటు ఉండేది. అది నేనే తొలగించాను అంటూ తన అలవాటు ప్రకారం అకస్మాత్తుగా లేస్తూ, ఇక పోదాం అన్నారు గురువుగారు. వర్మకు ఎక్కడికో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, ఆ ఊరి ప్రజలు ఆలయం నిర్మిస్తున్నారని, దానికోసం గురువుగారు నవరత్నాలు తెప్పించారని, ఆ క్షేత్రానికి చేరగానే పంతులుగారిని మంత్రం చదవమని ఆ నవరత్నాలను గుంటలో స్థాపించి ఒక మొక్కను అందులో పాతి రాయి అడ్డుపెట్టి దాని మీద ప్రమిద దీపం పెట్టారు. తర్వాత జనంతో అన్నారు, మీరిక ముందు ఏ కష్టాలు వచ్చినా సరే మీరు ఈ దీపం చుట్టూ చేరి వాటిని ఈ దీపంతో చెప్పుకోండి. దాని మీద పందిరి కప్పి రోజూ అందులో భజనలు చేయండి. ఇది రామాలయం అంటూ వెలిగించిన కర్పూరం ముద్దును ఆలయానికి అన్ని వైపులా విసిరారు. ఆ తర్వాత గురువుగారు స్థిమితంగా కూర్చుని ఒక డైరీలో తనకు నిత్యం ఉన్న అలవాటు ప్రకారం శ్రద్ధగా ఏదో వ్రాస్తున్నారు. వ్రాయడమయ్యాక వర్మ అడిగారు, గురువుగారు, మీరు డైరీలో ఏమేమి వ్రాస్తారు అని. ఏముంది, నేను ఇవాళ చేసిన పనులు, ఏ వ్యక్తులను కలుసుకున్నాను, వారికి నాకు గల సంబంధం ఏమిటి, నేను చేసిన ఆలయ ప్రతిష్టాపనల టైము. ఇలా మీరు ఎన్ని ఆలయాలు స్థాపించారింతవరకు? సుమారు 900 పైనుంటాయి బాబు. వర్మ, మరీ ఊళ్ళన్నీ ఏదో ఒకనాడు ఏ మహాత్ముడి నివాసం వలనో అభివృద్ధి అయి తర్వాత నగరాలుగా అవుతాయంటారా? మీరు కూడా ఈ ప్రతిష్టాపనలు చేయడంలో అంతటి మహత్కార్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నారనుకుంటున్నానే. వింధ్య పర్వతం అంతా ఏనాటికైనా మైదానాలుగా అవుతాయా? అందులోనూ
కొందరు తత్వజ్ఞులు 60,000 సంవత్సరాలకు ఒకసారి భూతలం మారుతుందంటారు. అసలు సంగతి ఏమిటో మీరు చెప్పండి. గురువుగారు, అదంతా అక్షరాలా నిజం. కారణం లేకుండా ఏమీ ఉండదు. వీళ్ళంతా అడవి జాతి వాళ్ళని చూపుతూ ఋషులు, మామూలు మనుషులు కారు. పాపం హద్దులు మీరి పెరిగితే భూమికి భారం అవుతుంది. ఆ పాపానికి సరితూగే ధర్మం లేకపోతే భూమి భరించలేదు. మీ నగరాల్లో నిరంతరం జరిగే పాపాలన్నిటితో వీరు ఈ రామాలయంలో చేసే భక్తి, వారి జీవితాల్లోని ధర్మం సరితూగుతాయి. మధ్యాహ్నం 12 గంటలైంది. వర్మగారు కొంచెం అలసట చెంది ఉన్నారు కాబోలు. తిరుగు ప్రయాణం కొంచెం వాయిదా పడితే బాగుండును అనుకుంటున్నారు. సరిగా అదే సమయాన శ్రీ గురువుగారు ప్రయాణం అవ్వమన్నారు. వర్మగారిని చూచి, వర్మబాబు గుర్రం ఎక్కు అన్నారు. వర్మగారికి ఉలుకొచ్చి, నేను ఇక ఆశ్రమం దగ్గర తప్ప దిగను అన్నారు పట్టుదలతో. నీ ధైర్యం నాకు తెలుసులే ఆచారిబాబు అంటూ అర్ధోక్తి వదిలారు చిరునవ్వుతో గురువుగారు. బృందం అంతా ఎడతెగక సాగుతూనే ఉంది. సాయంత్రం 6:30 అయ్యేసరికి గురువుగారి మేన 5-6 ఫర్లాంగులు వెనకపడ్డది. తక్కిన బృందం అంతా మృదు వచ్చేస్తున్నారు. సూర్యాస్తమయం అయి చీకటి కూడా పడుతోంది. ఆ లోయలో, ఆ అరణ్యంలో సంధ్యావేళ ఎంతో ఒంటరిగా అనిపించింది అందరికీ. అందులో శ్రీ వర్మగారికి మరీను. గుర్రం గుట్టలు ఎక్కుతూ దిగుతుంటే దాని వీపునున్న జీను జారుతోంది. ఎంతో పట్టుదలతో దానిని ఖర్చుకు కూర్చున్న వర్మగారు చివరికి దాని వీపు నుంచి జారి కింద పడ్డారు. తిరిగి వెంటనే ఎగిరి దాని వీపునెక్కే ఓపిక లేదు. కాళ్ళు, నడుము, తొడలు అంతా హోనం అయి ఉన్నాయి. పాపం ఒక్క క్షణంలో గురువుగారితో తానన్న పంతం గుర్తొచ్చింది వర్మగారికి. నేను ఆశ్రమం చేరేదాకా దిగను అని దిగనందుకు చివరన బలవంతాన ఈ రూపేణా దిగక తప్పలేదు. ఆ చుట్టూ వాతావరణాన్ని బట్టి కాబోలు వర్మలో దొర్లిపోతున్న భావపరంపరలు, దెయ్యాలు, భూతాల ప్రస్తావన వైపుకు వెళ్ళాయి. ఇంతలో గురువుగారి మేనా వచ్చి తక్కిన బృందాన్ని కలుసుకుంది. ఏం ఉండిపోయారు అని అడిగారు గురువుగారు. జారిపోతోంది జీను, కానీ దిగను తిరిగి అన్నారు పంతానికి వర్మగారు జీను సవరించుకుని సరిగ్గా కూర్చుంటూ. ఇంకెక్కడా దారిలో జనం నమస్కారాలు చేసుకోవడానికి వాటికి ఆపకండర్రా, తిన్నగా ఆశ్రమం చేరుకోవాలి అన్నారు తన మేనా మోస్తున్న వారితోనూ తక్కిన బృందంతోనూ. గురువుగారు వర్మకేసి చూసి, ఎలా ఉన్నావు అని అడిగారు. బాగానే ఉన్నాను వర్మ. తక్కిన వాళ్ళేరి, వాళ్ళు గుర్రాలు దిగారు. ఇంతలో బృందంలోని ఒకడు స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ ఆందోళన పడుతున్నారు. గురువుగారు, వర్మబాబు నువ్వు డాక్టర్ కదూ? వర్మ, కాదు. గురువుగారు, అయితే వెళ్ళి వాడి సంగతి చూడు. మీరు చెప్పారు గనక చూస్తాను అని వర్మగారు వెళ్ళి తన గురుదేవులైన మాస్టర్ సివివి గారిని స్మరించి ఆ పడిపోయిన వ్యక్తి నుదుటిని తాకారు. వెంటనే అతడు లేచాడు. తిరిగి బృందం సాగిపోతోంది. ఒక మరుగు దాటుతుండగా గురువుగారు వర్మగారితో అన్నారు, ఒళ్ళంతా హోనం అయింది వర్మబాబు. అదేమి, మీరు మేనాలో కూర్చున్నారు కదా, అయితే ఈ బాధ నాకు రాకుంటే వాళ్ళు పల్లకి ఎలా మోస్తారు? వర్మగారికి అప్పుడు అర్థమైంది. ఆ మేనా మోసేవాళ్ళు ఏ శ్రమ లేకుండా ఏకధాటిన అన్ని మైళ్ళు ఎలా మేనా మోయగలిగారో, వారి బాధనంతటినీ పల్లకీలో కూర్చున్న ఆయనే స్వీకరిస్తున్నారని మళ్ళీ గురువుగారే అన్నారు. మేనా ఏమీ సుఖమైంది కాదు, మానసికంగా బాధ జాస్తి. మరికొంతసేపటికి గురువుగారు దిగి నడిచారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు భీమసింగి ఆశ్రమం చేరారు అంతా. ప్రయాణంలో అలసిపోయిన వర్మ భీమసింగి చేరగానే హాయిగా వెన్నువాల్చవచ్చని కలలు కన్నారేమో గాని గురువుగారు మాత్రం ఆదేశపూర్వకంగా వర్మబాబు స్నానం చేయి అన్నారు. ఆయన ఆజ్ఞకు తిరిగేముంది, అందులోనూ వేడి నీళ్లు సిద్ధం అయ్యాయి. తర్వాత యథావిధిగా భోజనం చేసేసరికి తెల్లవారుజామున 3 గంటలయింది. తర్వాత పడుకుని కునుకు తీయబోతున్న వర్మను ఉద్దేశించి గురువుగారు, ఒళ్ళంతా బాగా నొప్పిగా ఉందా అని అడిగారు. బాగాను అన్నారు వర్మగారు. నా ప్రక్కన పడుకో ఎంతో ప్రేమతో అన్నారు ఆయన. అంత చనువు, ప్రేమ వ్యక్తం చేసిన గురువుగారి మాట వినడం తరువాయి వర్మగారు ఆయన ప్రక్కన పడుకున్నారు. తండ్రి ప్రక్కలో చంటిబిడ్డలాగా. 1-2 గంటల్లో ఆ ఒళ్ళు నొప్పులంతా ఏమైందో మచ్చుకు లేకుండా పోయింది. అసలంత ప్రయాణం తాను చెయ్యలేదేమో, అంతా ఒక స్వప్నంగా తోచింది వర్మగారికి. ఇంతలో అక్కడున్న వాళ్ళందరినీ ఎటువైపు వాళ్లను అటు పంపించేశారు. అంతా వెళ్ళాక అన్నారు గురువుగారు, నాకు కావలసిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. వీళ్ళంతా అంటూ అక్కడ ఆయనకు సేవ చేస్తున్న వాళ్ళందరి గురించే కొన్ని మాటలు చెప్పి తిరిగి ఇలా అన్నారు. నాకు 20 సంవత్సరాల క్రితం ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. చివరకు మన ఆచార్యబాబు తగ్గించాడు. ఇంకెవ్వరి దగ్గర ఈ జన్మలో మందు తీసుకోను. నేను వయస్సులో ఉన్నప్పుడు నేను వండుకున్నది తప్ప తినలేదు. ఇప్పుడు ఇతరులు వండినది తినక తప్పటం లేదు. ఈ వ్యక్తులను ఇక్కడ ఉంచుకోక తప్పలేదు. ఇట్లా వెళ్ళిపోతున్నది.
నీకొక్కటి చెప్తాను. ఆ అలమారలో ఉత్తర రామచరితం తీసుకురా. తీసుకొచ్చి ఆ పుస్తకం తెరచి ఏ పేజీ వస్తే ఆ పేజీ చదువు. వర్మగారు పుస్తకం తీసుకొచ్చి తెరిచారు. వర్మగారు చదివేశారు. ఇంతే. అసలు మనకు కనిపించే పదార్థం అసలు వాస్తవంగా లేదు బాబు. ఆ సత్యం తెలుసుకుంటుంటే దాని మహత్యం మిరాకిల్ అంటారు. ఇంతకంటే అందులో ఏమీ లేదు. ఈ రోజు నుంచి నీ బుర్రను ఆ వైపుకు పోనివ్వద్దు. మహత్యాలు చూచి వ్యామోహపడటం కానీ, అవి చూపించేవారిని అందరినీ గౌరవించడం కానీ అవసరం లేదు. తర్వాత సంభాషణలో ఏవేవో గొప్ప గొప్ప గ్రంథాలలోని విషయాలు శ్రీ గురువుగారి మాటల్లో దొర్లాయి. వర్మగారికి ఆశ్చర్యం కలిగి అడిగారు, గురువుగారు, ఇన్ని పుస్తకాలు మీరెలా చదివారని. ఆ ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకుండానే గురువుగారు అన్నారు, నీ చదువు ఇంకా చాలదు. పంచకావ్యాలు, ప్రబంధాలు ఇవన్నీ చదువు. వర్మ, నా వల్ల కాదు. మీ అనుగ్రహం ఉంటే చదువుతానేమో మరి. గురువుగారు, అని చదవవలసిందే. ఆ తర్వాత ఆయన సుమారు గంటన్నర వరకు వివిధ ఉద్గ్రంథాలలోని పద్యాలు తెంపు లేకుండా వప్పచెప్పి వినిపించారు. అంతలో విషయం అకస్మాత్తుగా మార్చి, వర్మబాబు చూడు, అందరూ నిద్రపోయారో లేక ఎవరైనా మెలకువగా ఉన్నారో అన్నారు. చూచి వచ్చిన వర్మగారు, అందరూ నిద్రపోతున్నారు అన్నారు. ఆ మాట వింటూనే అన్నారు గురువుగారు, చూడు వాళ్ళంతా ఎట్లా ఉన్నారో. నిద్రలో చిక్కుకున్నంత కాలం ఇక తరుణోపాయం లేదు. నిద్రకు అతీతమైన స్థితిలో ఉండాలి. ఒకసారి ఆ స్థితి పొందితే ఆ స్థితి నుంచి దిగజారడం ఉండదు. అది నిజమైన పురుష జీవనం అంటే. అంతవరకు అంతా జంతు కక్షలోని వాళ్లే. వర్మ, మీరు హిమాలయాల దగ్గర నుంచి అంతా తిరిగామన్నారు. ఒకరిని అటువంటి వాళ్లను చూడలేదంటారా? గురువుగారు, ఉంటారు, ఎందుకుండరు, కానీ తెలియనివ్వరు. యోగంలో అంతా అనుభవించవలసిందే గాని మాటల్లో చెప్పేదేమీ లేదు. ఎప్పుడూ ఒక్క ఆత్మతత్వాన్ని తప్ప మరేమీ చూడకూడదు. గుర్రం మీద నుంచి పడడం వల్ల కాబోలు వర్మకు చెయ్యి నొప్పిగా ఉంది. ఆ సంగటి తెరిసిన వంట మనిషి అట్లకాడ ఒకటి తెచ్చి మంత్రం పెట్టమని గురువుగారికి ఇచ్చాడు. నాకెందుకు బాబు మంత్రం అని వర్మ అంటుండగానే గురువుగారు ఆ అట్లకాడతో ఆ చేతిని రుద్దారు. మరుక్షణంలోనే ఆ నొప్పి మాయమైపోయింది. ఆశ్చర్యంతో వర్మగారు అన్నారు, అయితే నాకు ఇది వరకు వచ్చిన నడుము నొప్పి ఎన్ని రోజులుగానో తగ్గడం లేదు. దానికి కూడా మంత్రం వెయ్యరా అని. గురువుగారు ముక్కు మీద వేలేసుకుంటూ, అడగకూడదు, ఎప్పుడు ఇది కావాలి అని అడగకూడదు అన్నారు. తర్వాత తలంట్లు అయినాయి. అందుకోసం సుమారు 30 మంది సహాయపడి ఉంటారు. అయ్యాక వర్మగారిని పిలిచి గురువుగారు ఆయన నుదుట కుంకుమతో పెద్ద బొట్టు పెట్టి, అది వెంకటేశ్వర స్వామిలా ఉన్నావు. అశ్వారోహణ యోగం అయింది, అరణ్య ప్రవేశం అయింది, ఇక గజారోహణ యోగం మిగిలింది, అది నేనే చేయించాలి అన్నారు. తక్కిన కథలను సోదరులు వర్మగారు కొనసాగించే అవకాశం ఇక కలుగలేదు. కలిగిన నాడు వ్రాస్తానేమో.